నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఉదయం నుంచి లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్ కార్ప్, బీపీసీఎల్, బజాజ్ ఆటో షేర్లు లాభాలు కొనసాగుతుండగా ఐచర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఎన్ఎం, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. హలో సార్. హలో అండి సార్, ఈ రోజు మార్కెట్ పై మీ అనాలిసిస్ ఏంటి? అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ డ్రైవింగ్ ద మార్కెట్ అంటే ఏం చెప్తారు, గ్లోబల్లీ అండ్ యాజ్ వెల్ డొమెస్టిక్? గ్లోబల్ గా ప్రస్తుతానికి ఎటువంటి మనకి బిగ్ మూవ్స్ అయితే అంటే ఈ రోజు వరకు చూస్తే కొంచెం కోస్పీ ఒకటి కొంత పెరిగింది 1%. మిగతా నిక్కే అన్ని ఫ్లాట్ గా ఉన్నాయండి. 0.5% నిక్కే పెరిగింది. సో మన మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చూసాము. దాని తర్వాత ఈ రోజు ఫ్లాట్ గానే డే అంతా కూడా మనకి చూస్తే ఫ్లాట్ గా ఉంది. ఒక 40-50 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ అనేది మనకి కొనసాగడం చూస్తున్నాము. సో నేను కూడా ఇదే విధమైన ట్రెండ్ క్లోజింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా మార్కెట్ లో డౌన్ సైడ్ అయితే ఉండదండి. డౌన్ సైడ్ నిఫ్టీ పరంగా పెద్దగా భారీగా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు. దీన్ని ఏమంటారంటే మనకి ఫ్లాట్ ట్రేడింగ్, అంటే ఫ్లాట్ ఒక 50-60 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ కొనసాగడము, దాన్ని ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది అంటాము. సో క్లోజింగ్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిడ్ స్మాల్ క్యాప్ లో అంత ఎంకరేజింగ్ గా ట్రెండ్ అయితే లేదు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మాత్రం కొంచెం మిడ్ స్మాల్ క్యాప్ లో బాగా పెరగడం చూసాము. బట్ ఈ రోజు మాత్రం 1200 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఎన్ఎస్సి లో 720 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. ప్లస్ లాస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ గా కానీ గమనిస్తే మనకి చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి బాగానే కరెక్ట్ అయినాయి. సో నా ఉద్దేశం ప్రకారం ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు. ఒకవైపేమో నిఫ్టీ పరంగా ఎటువంటి డౌన్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. మరోవైపు కానీ గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు సార్? నిఫ్టీకి పరంగా ప్రస్తుతానికి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఒక కూడా ఇమీడియట్ గా అయితే మాత్రం పెద్దగా భారీ ర్యాలీ కూడా ఉండకపోవచ్చు. అంటే 22,650 అండ్ 800 ఆ లెవెల్లో నిఫ్టీకి అక్కడ దాకా వెళ్ళవచ్చు. రెసిస్టెన్స్ అనేది అక్కడ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే మనకి 21,800 అనమాట. 21,800 బిలో పెద్దగా రాకపోవచ్చు. ఇక్కడ నుంచి బ్యాంక్స్ పార్టిసిపేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, లైక్ కోటక్ కానివ్వండి, కొంతమేర ఇక్కడ నుంచి ర్యాలీ అనేది అంటే నిఫ్టీ పెరగడానికి ఇటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, కాలర్స్ తీసుకుందాం సార్. రాజు గారు నిజామాబాద్ నుంచి. రాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఆదాని గ్రీన్ ఎనర్జీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మీరు తీసుకోవచ్చండి. అదాని గ్రీన్ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, టాటా స్టీల్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, అదాని గ్రీన్ విషయానికి వస్తే అండి, అదాని మీద నేను పర్సనల్ గా అంటే పెరగవచ్చు అండి, స్టాక్ పెరగవచ్చు. బట్ ఓవరాల్ గా నేనైతే అదాని గ్రూప్ లో 1-2 స్టాక్స్ మినహాయిస్తే మిగతా స్టాక్స్ జోలికి నేను వెళ్ళను. ప్లస్ నా సజెషన్ కూడా ఏంటి అంటే వద్దని చెప్తానండి. ఎందుకంటే అంటే బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. సో వీళ్ళకి ఏదంటే ఫండ్ రైజింగ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అంటే అవసరానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ మొత్తం బిజినెస్ నడవాలి అంటే ఒక 25,000 కోట్లు, 30,000 కోట్లు, 40 కోట్లు కావాల్సి ఉంటుందండి. సో ఆ విధంగా ఫండ్ రైజెస్ చేయగలుగుతూ ఉంటే ఓకే. ఫండ్ రైజ్ ఆగిపోయినప్పుడు ఒక్కసారి అంటే కొన్ని బిజినెస్ లో బాగున్నా కూడా బాగలేని అంటే ఈ బాగున్న బిజినెస్ ల మీద ఈ ప్రభావం పడుతుంది అనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము అదాని గ్రూప్ లో కి దూరంగా ఉండడం బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఇంకా టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గురించి అడిగారు. వాటిలో ప్రతి డిప్ లో కూడా మీరు బయింగ్ తీసుకోవచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి, కిషన్ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. మా దగ్గర హుబాచ్ కలరెంట్ అనేది ఒక 100 ఉన్నాయండి. హుబాచ్, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, హీ ఫర్ ఇంగ్లాండ్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్, హుబాచ్. సో హుబాచ్ కలరెంట్స్ చెప్పండి, ఏంటి మీ ప్రశ్న ఏంటి చెప్పండి.
ఇందులో ఇది ఒకటి, ఇంకొకటి మెగా మనీ ఆర్గానిక్స్ అని ఒక 100 ఉన్నాయి. ఈ రెండిట్లో ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ప్రాఫిట్ లోనే ఉన్నారట. అవునండి. ఓకే అండి. ఇవన్నీ మీరు ఎటువంటి స్టాక్స్ లో ఏంటంటే మీరు ఎగ్జిట్ తీసుకోరండి. ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ తీసుకోండి. ఇటువంటి స్టాక్స్ గురించి మనం పెద్దగా ఏంటంటే వీటికి ఒక అంటే ఎనాలిసిస్ చేసి అంటే టెక్నికల్స్ లేవు, పనిచేయవు, ఫండమెంటల్స్ కూడా పనిచేయవు. ఇవంతా కూడా ఏంటంటే డబ్బు మీద పెరుగుతున్నాయండి. డబ్బు బాగా మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి ఈ హుబాచి ఇటువంటివన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. రైట్. ఇంకో కాలర్ అండి, ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి నుంచి. ప్రవీణ్ గారు నమస్తే సార్. చెప్పండి మీ డౌట్ ఏంటో. ప్రవీణ్ గారు, ఎన్సీసీ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఎన్సీసీ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఏ స్టాక్ అన్నారండి? ఎన్సీసీ షార్ట్ టర్మ్ అంటున్నారు. ఎన్సీసీ ఒకటండి. ఎన్సీసీ విషయానికి వస్తే ఇది ఓవరాల్ గా నాన్ స్టాప్ ర్యాలీ అనేది మనకి కనపడుతుంది. షార్ట్ టర్మ్ అంటే మీరు కంప్లీట్ గా ట్రేడింగ్ ని ఫాలో కావాల్సి ఉంటుందండి. రీసెంట్ గా గమనిస్తే కొంచెం 260 ఆ లెవెల్ లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉన్నట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ట్రెండ్ గాని గమనిస్తే లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ గాని గమనిస్తే ఆ ట్రెండ్ లోనే ఉంది. సో అట్ ద సేమ్ టైం కొంచెం నేను కూడా మీ 240 ఆ లెవెల్స్ వస్తే మీరు ట్రై చేయొచ్చు షార్ట్ టర్మ్ కి. అట్ ద సేమ్ టైం మనకి గమనిస్తే ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో అన్నట్టుగా నిఫ్టీకి డోకా లేదు, కాకపోతే చిన్న స్టాక్స్ లో సెల్లింగ్ ఎక్కువ వస్తుంది, అది గమనించండి. అదే కానీ జరిగితే ఇది మనకి హై బీటా స్టాక్ కింద అనుకుంటాం. ఎప్పుడు కూడా ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ కొన్ని సెక్టర్లు హై బీటా స్టాక్స్ అంటారు, అవి ఎక్కువ పడతాయండి, బాగా ఎక్కువ కరెక్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఎన్సీసీ మీద నేను లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బాగుండొచ్చు అనిపిస్తుంది నాకు. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ కూడా మీరు క్లోజర్ గా 240 లెవెల్స్ దగ్గర మీరు పిక్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఆ ర్యాలీలో మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నించే. రైట్. ఇంకో కాలర్ అండి, విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, ఓకే. హలో హలో, నమస్తే సార్. అడగండి మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో సీజీ పవర్ కొనొచ్చా అండి? అదిను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ 2 షేర్ల గురించి కొద్దిగా చెప్పండి. సిసి పవర్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఈజీ పవర్ కొనుక్కు ప్రెసెంట్ రేట్ అని కాకుండా అంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ కూడా సీజీ పవర్ బాగా పెరిగింది కూడా 420 నుంచి షార్ప్ గా ర్యాలీ చూసాము. ఇది ఏంటంటే అంటే ఏ స్టాక్ పట్టుకున్నా బాగా పెరిగిపోయినాయి, బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు కొనాలి అనుకున్నప్పుడల్లా కూడా ఏం చేస్తారంటే మీరు మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా పరిస్థితులు తగ్గట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోవడం అనేది బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఇంకా సీజీ పవర్ అయితే బాగానే ఉంటుందండి, బాగానే ఫ్యూచర్ పరంగా బాగానే ఉంటుంది. మురుగప్ప వాళ్ళు తీసుకున్నారు దీన్ని, క్రాంప్టన్ ఇంతకు ముందు పేరు మీకు తెలిసిందే. సో దాని తర్వాత కొంచెం డైవర్సిఫైడ్ చేశారు బిజినెస్. సో నేను కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే సీజీ పవర్ బాగానే ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు. రైట్. ఇంకో కాలర్ అండి, శ్రీతేజ గారు ఫ్రమ్ బెంగళూరు. శ్రీతేజ గారు. హలో శ్రీతేజ గారు, మేడం అడగండి మీ డౌట్ ఏంటో. శశి గారు, ఐఆర్ఎఫ్సి స్టాక్స్ కొనొచ్చా అని, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఐఆర్ఎఫ్సి అండి? అవునండి. ఐఆర్ఎఫ్సి మీకు తెలిసిందే కదండి, 132 రూపీస్ నుంచి పెరిగిందండి. సో 32 రూపీస్, 34, 35 రూపీస్ ఉండేది. జస్ట్ మనకి నాట్ ఈవెన్ 1 year కూడా కాలేదు. అరౌండ్ జూలైలో కూడా అదే రేట్ లో ఉంది. సో మనం దీన్ని 33, 32 ఉన్నప్పుడు నేను బాగా గుర్తు నాకు దీన్ని స్ట్రాంగ్ బై అని చెప్పాము. సో అక్కడి నుంచి కానీ చూస్తే 190కి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు చిన్న కంపెనీ కాదండి ఇదేమి, అంటే చిన్న కంపెనీ ఇన్ ద సెన్స్ 146 రూపీసే ఉంది కదా అని చెప్పండి. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 1,90,000 కోట్లు అండి. సో 1,90,000 కోట్ల, మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద కంపెనీ అయిపోయిందో అర్థం చేసుకోండి. అయితే ఎక్కడ కొనాలి ఓవరాల్ గా? ఇప్పుడైతే డౌన్ ట్రెండ్ లో ఉంది. నేను అనుకోవడము ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగొచ్చు. అంటే పెద్ద ర్యాలీ తర్వాత ఆబ్వియస్ గా ఏమవుతుందంటే ఒక డౌన్ ట్రెండ్ ఉంటుంది, దాని తర్వాత కన్సాలిడేషన్ ఉంటుంది, తర్వాత ప్రైస్ ఏదో ఒక చోట స్టేబుల్ అవుతుంది. ఆ స్టేబుల్ ఎక్కడ అవుతుంది అని చెప్పలేము. బట్ నేను అనుకోవడము ఇంకా కొంచెం డౌన్ సైడ్ ఉంటుంది.
కాకపోతే తీసుకోవచ్చు అండి. ఎందుకు మా పిఎస్యు స్టాక్స్ మీద నేను ఎగనెస్ట్ మిగతా వాటి మీద ఎగనెస్ట్ ఉన్నాను. బట్ ఈ రైల్వే రిలేటెడ్ వాటికి ఏంటంటే గ్రోత్ కూడా ఉంది. మనం ఇప్పుడు కూడా గ్రోత్ అనేది ఉన్నప్పుడు అంటే నెంబర్స్ లో రెవెన్యూస్ పెరుగుతూ ప్రాఫిట్స్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా అది పిఎస్యు అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్ అయినా తీసుకోవచ్చు. అది రైల్వే పిఎస్యు కంపెనీస్ లో అది కనపడుతుంది మనకి. అంటే అన్ని కాదు, ఐఆర్ఎఫ్సి కానివ్వండి, తర్వాత మిగతా అదర్ రైల్వే స్టాక్స్ పర్లేదు. కాబట్టి ఐఆర్ఎఫ్సికి మీద పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే బాగా పెరిగిన దృష్ట్యా కొంచెం కరెక్షన్స్ లో మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి, కుమారి గారు ఉన్నారు లైన్ లో. కుమారి గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, ఇప్పుడు దీపక్ ఫెర్టిలైజర్, దివి స్లాబ్, టాటా పవర్ ప్రెసెంట్ ఎంటర్ అవ్వచ్చా? దీపక్ ఫర్టిలైజర్స్, దివి స్లాబ్ అండ్ టాటా పవర్. టాటా పవర్ అయితే అంటే ఒకటండి, చాలా మంది ప్రెసెంట్ రేట్ అంటున్నారు. ప్రెసెంట్ రేట్ అనేది అన్ని పెరిగాయి కాబట్టి మీకు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ వన్స్ ట్రెండ్ రివర్స్ అయితే స్టాక్స్ చాలా ఫాస్ట్ గా పడతాయండి. దానికి ప్రిపేర్ అయితే మీరు ఎంటర్ కాండి. అంటే దానికి ప్రిపేర్ అయిన ద సెన్స్ దాని తగ్గట్టుగా మళ్ళీ మీరు కిందకు వచ్చినప్పుడు కొనడానికి మీకు డబ్బు ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా బాగా ఇప్పుడు కూడా మనకి పెరిగే కొద్దీ ఏ స్టాక్ అయినా, ఏ కంపెనీ అయినా మీకు ఏ స్టాక్ అయినా, ఏ గ్లోబల్ గా ఏ స్టాక్ మార్కెట్స్ అయినా పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది గమనించండి, రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. టాటా పవర్ మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. గతంలో 220 నుంచి కూడా చాలా స్ట్రాంగ్ బై అని చెప్తున్నాము. ప్లస్ ఇప్పుడు కూడా నేను టాటా పవర్ మీద పాజిటివ్ గా ఉన్నాను, కొనుక్కోవచ్చు. అలాగే దివి స్లాబ్స్ అడిగారు, దీపక్ ఫర్టిలైజర్ అడిగారు. దివి ల్యాబ్స్ విషయానికి వస్తేనండి, దివి ల్యాబ్స్ కొంచెం ఆగండి. దివి ల్యాబ్స్ కి విషయానికి వస్తే నెంబర్స్ అంత బాగా రావట్లేదు. లారస్ కానివ్వండి, దివి ల్యాబ్స్ కానివ్వండి, కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. గ్రోత్ ఆగిందండి. వీటికి ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ బేస్డ్ ఏపీఐ కంపెనీస్ కి కొంచెం గ్రోత్ ఆగింది. దీనికన్నా మీరు డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్, రెడ్డిస్ కానివ్వండి, అండ్ రెడ్డిస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉందనుకోండి, అట్ ద సేమ్ టైం లేకపోతే సిప్లా బెస్ట్, లేకపోతే గ్లెన్మార్క్, జైడస్ లైఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా డొమెస్టిక్ మీద ఫోకస్ చేసే కంపెనీస్. ఈ మధ్య కాలంలో మనకి లాస్ట్ ఒక 1.5-2 years గా డొమెస్టిక్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయండి. రాజేష్ గారు, చెప్పండి. రాజేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. శేష్ గారు, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఉంది కదండి, ఐఆర్డిఏ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీస్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ స్టాక్ గురించి కావాలి. ఓకే, ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఫ్రెష్ గా? ఆల్రెడీ 150 నేను తీసుకున్నానండి. లాంగ్ టర్మ్ ఒక 3 to 5 years ఉంచుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది అంటే ఒకసారి. ఐఆర్డిఏ రీసెంట్ గా మనకి బాగా హాట్ స్టాక్ అయిపోయిందండి. రీసెంట్ గా లిస్ట్ అయింది. సో తర్వాత లిస్టింగ్ తర్వాత బాగా పెరిగిపోయింది, 200 దాటింది. ప్రస్తుతానికి గమనిస్తే ఇప్పుడు 154 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాము. సో లాస్ట్ ఒక 1 month లోనే మళ్ళీ షార్ప్ 24% మనకి డిప్ రావడం చూసాము. అంటే కొంచెం ఆధారం బెస్ట్ అండి. ఈ టైంలో నాట్ అడ్వైజబుల్ అండి ఈ స్టాక్ ని. ఈ ప్రైస్ లో అడ్వైజబుల్ కాదు. ఇవన్నీ ఏంటంటే ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ రేట్ రావాలంటే ఇప్పుడు సపోజ్ మళ్ళీ 200 రూపీస్ దాటాలంటే కష్టం అనమాట. అందుకని ఏంటంటే కొంచెం ఆగండి. ఇప్పుడు మాత్రం ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తా. రైట్, ఇంకో కాలర్ సార్, రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. 33 రూపీస్ లో తీసుకున్నాను. అది 35 రూపీస్ నుంచి మూవ్మెంట్ లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయరా ప్లీజ్. 33 రూపీస్ అండి. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ 33 రూపీస్ లో తీసుకున్నాను. అది 35 రూపీస్ నుంచి మూవ్మెంట్ లేదు. ఇంకా 35 నుంచి బ్యాక్ వస్తుంది. ఇంకొక స్టాక్ ఏంటంటే సర్వేశ్వర ఫుడ్స్ అని ఇంకోటి ఉంది మేడం గారు, అది తీసుకున్నాను. సో అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే? రెండోది ఏంటన్నారు? సర్వేశ్వర్ ఫుడ్స్ గురించి మీరు అడిగారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడిగారు. ప్రాఫిట్ మీరు తీసుకోవడం బెటర్ అండి. ఇటువంటి సర్వేశ్వర్ ఫుడ్స్ అంటే పెరగొచ్చేమో, బట్
ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా షార్ప్, మనకి పండుగ కూడా చాలా షార్ప్ గా పడతాయి, అది గమనించండి. కాబట్టి సర్వేసర్ ఫుడ్స్ లో మీరు ప్రాఫిట్ తీసుకోండి, ఆ తర్వాత మళ్ళీ పెరగొచ్చేమో, సరే మీకు అనవసరం, మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అంతే. ఈ రోజు డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోయింది 4% అనమాట, 5%. కాబట్టి ఏంటంటే మళ్ళీ అది ఎలా ఉంటాయంటే ఇవన్నీ పడుతూ ఉంటే ఇంకా పడుతూనే ఉంటాయండి, మళ్ళీ చాలా టైం పడుతుంది అనమాట. సో అది తర్వాత ఇంకో స్టాక్ అన్నారు ఇన్ఫీబీమ్. ఇన్ఫీబీమ్ ఉంచండి. ఇన్ఫీబీమ్ గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, స్టాక్ కూడా రీసెంట్ గా బానే ఉంది, బట్ ఈ లెవెల్ నుంచి కొంచెం కరెక్ట్ కావచ్చు. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చిన్న ఒక 2 స్టాక్స్ గురించి కావాలి మేడం. చెప్పండి. ఒకటేమో పీవీపీ వెంచర్స్ మేడం. ఏం వెంచర్స్? మొత్తం 2 స్టాక్స్ గురించి కావాలి మేడం. ఒకటేమో పీవీపీ వెంచర్స్, రెండోదేమో పాలిప్లెక్స్. పీవీపీ వెంచర్స్ మేడం. ఓకే, నాకు అర్థమైందండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రెండోదేమో పాలిప్లెక్స్ మేడం. అదే చెప్పండి, ఏం కావాలి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వెంకటేష్ గారు? సార్ ఇది మన పీవీపీ వెంచర్స్ మా దగ్గర 10% యావరేజ్ చేశాను సార్, 1000 షేర్లు ఉన్నాయి. అవి ఉంచమంటారా? ప్రాఫిట్ ఉంది, కంటిన్యూ చేయమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అంటే మీరు ఈ మధ్య బాగా పెరిగింది కదా, ఈ మధ్య బాగా పెరిగింది కదా, మీకు 10 రూపీస్ లో ఉన్నాయి. అదే సార్, నేను 10 రూపీస్ కి యావరేజ్ చేశాను, ఒక 1000 షేర్లు ఉన్నాయి. అప్పుడే ఉంచమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? దీనికి అసలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదండి, ఊరికే జస్ట్ ఆ స్పెక్యులేషన్ మీద పెరుగుతుందండి స్టాక్, అది మీకు తెలిసిందే కదా. సార్ ఇది ఎందుకు పెరిగిందండి ఈ మధ్య? అదే సార్, తెలియదు సార్, అందుకోసే. అదేనండి, అదే ఎందుకు పెరిగింది తెలియదు అంటున్నారు సార్. తెలియదు సార్. ఏం లేదండి, ఇది మామూలుగా ఏంటంటే స్పెక్యులేషన్ పరంగా పెరిగింది. పీవీపీ అనే బిజినెస్ పరంగా ప్రస్తుతానికి ఏం లేదండి, ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఇక ఇట్లా పెరుగుతున్నప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి, అది మంచి సలహా. ఏంటంటే ఇంకా తర్వాత పెరగొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ బాగా అప్ ట్రెండ్ లో ఉంది, పీవీపీ వెంచర్స్ అనేది. ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుందో మనం చెప్పలేం. యూనిటెక్ రీసెంట్ గా మీరు చూసారు, యూనిటెక్ ఫర్ ఎగ్జాంపుల్, యూనిటెక్ అట్లానే 20 రూపీస్ దాకా వెళ్ళింది, ఇప్పుడు 12కి వచ్చేసింది. 20 రూపీస్ నుంచి 12 కి విత్ ఇన్ డేస్ లో వచ్చేసింది అనమాట. అట్లనే ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకు తెలియదండి పీవీపీ వెంచర్స్. కాబట్టి అది రివర్స్ అయ్యే పొలబా మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. రైట్, ఇంకో కాలర్ అండి నీరజ గారు. నీరజ గారు. హలో హలో నీరజ గారు మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా? ఇంకా ఐఆర్సిటిసి నేను 970 లో తీసుకున్నాను, హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? బయో ఫైనాన్స్ తీసుకోవచ్చా ఫ్రెష్ గా? రెండోది ఏమన్నారు? ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నది ఏంటి స్టాక్? ఐఆర్సిటిసి. ఏఆర్సిటిసి ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే తీసుకున్నాను సార్, 980 లో తీసుకున్నాను, కాకపోతే డౌన్ ట్రెండ్ వస్తుంది, బుల్ మార్కెట్ లో అక్కడ స్టక్ అవుతామా అని డౌట్ వస్తుంది, అందుకని అడిగాను. ఏఆర్సిటిసి రీసెంట్ గానే పెరిగిందండి, ఉంచండి. ఐఆర్సిటిసి పరంగా ఉంచండి. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే అండి, ఓవరాల్ గా వీళ్ళు మొనోపాలి అనేది అందరికి తెలిసిందే, అది తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందా, ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదండి. గవర్నమెంట్ చెందిన కంపెనీస్ అంటే రేపు పొద్దున మళ్ళీ దీన్ని ఏదన్నా దీనికి సంబంధించిన నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే మళ్ళీ ఫాస్ట్ గా పడిపోతుంది. ప్రస్తుతానికైతే ఉంచండి. మీకు అంత భయంగా ఉంటే మళ్ళీ మీరు రేట్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. అంత మీరు ఎందుకంటే మీరు కంగారు పడుతున్నట్టున్నారు. సో పెరగొచ్చండి, ప్రస్తుతానికి అయితే అప్ ట్రెండ్ అయితే కొనసాగొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి ఒడిస్సా నుంచి ఉదయ్ గారు లైన్ లో ఉన్నారు. హలో 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 ఉదయ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ వడాఫోన్ అట్ ప్రెజెంట్ తీసుకోవచ్చా సార్? ఏ స్టాక్ అన్నారు? సౌత్ ఇండియా బ్యాంక్ అండ్ వడాఫోన్ అండ్ సౌత్ ఇండియా తీసుకోవచ్చా? దేనికండి రెండు స్టాక్ సెలెక్షన్ చేసుకున్నారు మీరు? వడాఫోన్ అండ్ సౌత్ ఇండియా బ్యాంక్ సార్.
అదేనండి, ఆ రీజన్ ఏమైనా ఉందా దీనికి మీకు ఏమన్నా? సార్ రీజన్ ఫర్ యూ టు సెలెక్ట్ దీస్ స్టాక్స్ మిస్టర్ ఉదయ్, రీజన్ ఏంటి? రీజన్ ఏం చేయట్లేదు సార్. అంటే ఈ మధ్యన వడాఫోన్ ఐడియా ఏమొచ్చి మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని అది పెంచుతామన్నారు కదా, తీసుకుంటామన్నారు. అదొకటి. సౌత్ ఇండియన్ బ్యాంక్ అది బాగుంటది అంటున్నారు, అందు గురించి నేను అడుగుతున్నాను సార్. ఓకేనండి. అంటే ఒకటండి, ఈ వార్తల పరంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వోడాఫోన్ ఐడియాని ముందుకు వెళ్ళాలంటే దీనికి 2,40,000 కోట్ల అప్పు ఉందండి. 2,40,000 కోట్ల అప్పు ఉంది. సో ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మొనోపాలి మనకి 2 ఉన్నాయి, ఒకటి భారతి, ఒకటి ఇంకోటి రిలయన్స్ జియో. సో దీన్ని ఎవరన్నా తీసుకోవాలి అంటే భారీ ఎత్తున డబ్బు 2,40,000 పెట్టుబడి పెట్టి ప్లస్ ఇంకా పెట్టుబడి పెడుతూనే ఉండాలి. సో ఓకే, 2,40,000 పెట్టకపోయినా అట్లీస్ట్ 1,00,000-1,50,000 కోట్లు డబ్బు ఇప్పుడు రాగలిగితే దీన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు కంపెనీని. అట్లనే ముందుకు తీసుకెళ్తామంటే అది కూడా ఉండదండి, ఎందుకంటే ఒకవైపు 2 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళని తట్టుకొని రావాలి అంటే మళ్ళీ ఎవరు తీసుకుంటారు? ఇంకొక వర్షన్ ఏంటంటే అదాని వాళ్ళు తీసుకుంటా అంటున్నారు. అదాని వాళ్ళు తీసుకున్నా కూడా దీనికి ఫండింగ్ చేయాలండి. దీనికి ఏంటంటే 1,00,000 కోట్లు, అంటే ప్రతి నెల యావరేజ్ 15,000 నుంచి 20,000 కోట్లు, అట్లీస్ట్ 15,000 కోట్లు అయితే ప్రతి నెల పెట్టుబడి పెట్టాలి. ఎవరు పెడతారు? పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ అంటాం. వెయిటింగ్ పీరియడ్ అంటే ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ లో వెయిటింగ్ పీరియడ్ 5 ఏళ్ళు ఉండొచ్చు, 6 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. ఇదంతా సబ్జెక్ట్ అండి ఇది. అంతేగాని ఏదో ఎవరేదో చెప్తున్నారని కాకుండా ఒక సబ్జెక్ట్ ఇది నేను చెప్పేది. బట్ ఏదైనప్పుడు కూడా వద్దండి, ఎందుకు ఇటువంటి స్టాక్స్, ఎందుకు? మీరు మంచి చక్కటి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి, వాటి వెళ్ళండి. ఇటువంటి రిస్కీ బెట్లు ఇవన్నీ. పేటిఎం అండ్ జీటీవీ సార్? జీటీవీ పదే చెప్తున్నాను అంటే జీటీవీ కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్పాము. అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత అని కాదు, ఓవరాల్ గా మీడియా పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని సెక్టార్లు అసలు ఇంకా ఫ్యూచర్ ఉండదండి, మీడియాకి ఫ్యూచర్ ఉండదు. ఆ ఉద్దేశంతో వద్దన్నాం. దాని తర్వాత ఈ రీసెంట్ గా జరిగిన ఏదైతే ఉందో ఆ కంపెనీలో జరిగిన అక్రమాలు ఈ రోజు అని కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయండి అది. బట్ ఏదైనప్పుడు కూడా కంప్లీట్ గా